ఏం దారుణం అయిందా? దాడులు మరింత ఉద్ధృతమా? నువ్వు ఆడ పేపర్ పెట్టుంటా దాన్ని చూస్తున్నాడు, తీసుకొని చదవచ్చు కదా. అంతే అంటో బ్లాక్ కాఫీ మామూలు విషయం కాదు, ఏదో ఫారిన్ స్టైల్లో ఉంది అదంతా. అల్లుడు ఏంది బ్లాక్ కాఫీలు గీక్ కాఫీలు కూడా చేస్తుందా? చిన్న కథగా స్వామి ఇదా. ఏమేమి ఇస్తున్నావు వెరైటీస్? బ్లాక్ టీలు, బ్లాక్ సాయంత్రం బ్లాక్ డాగు, పొద్దున్న బ్లాక్ టీ. అదేలే మీ సంగతి స్వామి, మేము అడిగేదా ఏంది? పొద్దున బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, రాత్రులు బ్లాక్ డాగా, అన్ని బ్లాక్ ఏనా? ఓకే ఓకే. ఏంది అంత తీక్షణంగా చదువుతున్నా? దాడులు మరింత ఉధృతం అసలు ఉందా లేదా? మరి ఇప్పుడు అమెరికా మాత్రం ఇతర దేశాల మీద తన దానికి అడ్డొచ్చేవాళ్ళ మీద, తన దానికి రానోళ్ళ మీద, మొన్న వచ్చేసి సద్దాం హుస్సేన్, నిన్న గడాఫీ, ఈ రోజు ఖమేనీ. అంటే వాళ్ళకి సమృద్ధ సంస్థలకి వాళ్ళకి అనుకూలంగా లేకపోతేనో, వాళ్ళకి అనుకున్న దానికి ఇవ్వకపోతేనో, మరి చిన్న చిన్న కారణాలు చూపి సంధికి వస్తామన్నా కూడా వాళ్ళు సంధికి వస్తామని, రాజీకి వస్తామని చెప్పారు. ఇరాన్ వాళ్ళు రాజీకి వస్తామని చెప్పినా యుద్ధం మొదలకు ముందే చెప్పారు. మొదలకు ముందే రాజీకి ఒప్పుకున్నారు ఆయన. ఇవన్నీ పక్కన పెట్టి మరి ప్రపంచ దేశాలు మరి ఎందుకు ఈ యుద్ధాన్ని ఖండించడం లేదా? ఎంతమంది అమాయక పౌరులు, సాధారణ పౌరులు ఎంతమంది బలవుతున్నారు? మరి అక్కడ ఉత్సవాలు చేసుకుంటున్నారు కదా చచ్చిపోయిన దానికి ఇరాన్ లోనే. చూడతాముడు దేనికైనా ఒక మంచి చూడేది ఖచ్చితంగా ఉంటుంది. నేను ఉన్నాను, నేను నీకు నచ్చచ్చు కూడా నచ్చకపోవచ్చు. అది అల్టిమేట్ గా మెజారిటీ ప్రజాభిప్రాయం తీసుకోవాలి. అంటే ఇప్పుడు నాకు వచ్చిన డౌట్, అంటే ట్రంప్ కూడా ఇప్పుడు నచ్చింది ఒకరికి నచ్చచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు అనే. Once you observe the things, once he got second time as a child as a president of United States again second time, రెండోసారి అది వచ్చిన తర్వాత ఒకసారి పరిస్థితులు గమనిస్తే చాలా చాలా దారుణంగా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, మన మీద కూడా ఇంక్లూడింగ్. అయినప్పటికీ ఏ రోజు కూడా భారత్ అనేది, ఇండియా అనేది అమెరికాకి ఏ రోజు ఫ్రెండ్లీగానే ఉంది, ఏ రోజు ఫ్రెండ్లీగానే ఉంది. ఈ రోజు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాడు. ఈ రోజు మన పాకిస్తాన్కి మొన్న చెప్పేశాడు అతను, నేనే కలగ చేసుకొని పాకిస్తాన్ మీద ఇద్దాను ఆపని అతనే చెప్తాను. ఆయన ఏంది బొంగు చేసేది కానీ అవన్నీ ఏదో నోటీస్ వాళ్ళు మాట్లాడి పిచ్చి పట్టినట్టుంది. చెప్పేది చెప్పేవాడు చెప్తున్నాడు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఈవెన్ సుప్రీం కోర్టే దాన్ని తీసేసింది. ఇష్టం వచ్చినట్టు సుంకాలు, పన్నులు అవి వేసేస్తే ఇలాంటి కుదరదనేసి మరి అబ్నార్మల్ ట్యాక్సెస్. మరి అందరికి ఇప్పుడు నీకు అవసరమైనప్పుడు అవతల దేశాలకు కొన్ని చేసుకున్నావు కదా. ఈ కంపెనీ ఎన్నో కంపెనీలు చైనాలోనో, భారత్లోనో ఇలాంటి థర్డ్ కంట్రీస్ లో ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి కదా. మరి ఇది మన సహకారం కూడా అవసరమే కదా. అవసరమే. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లేకపోతే ప్రపంచం ఏది ఇబ్బంది పడాల్సింది. మన వైపు నుంచి వాళ్ళకి వెళ్ళాల్సినట్టు ఎన్నో ఉంటాయి. నేను ఒక్కడే నేను చెప్పింది శాసనం ఏదో పోవాలంటే కుదిరే పని కదా. ఈ రోజు మరి ప్రపంచ దేశాలు మిగతా ప్రపంచం ఎందుకు చోద్యం చూస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఉందా లేదా నాకైతే ప్రస్తుతం డెవలప్మెంట్ నాకైతే తెలియదు. ఇంకొకటి ఏంటంటే వాడు చెప్పే ఇప్పుడు ట్రంప్ చెప్పే వర్షన్ ఏంటంటే, అక్కడ ఈ ఖమేనీ వల్ల అక్కడ లేడీస్ కానీ ఎవరికి ఒక ఫ్రీడమ్ లేదని, ఒక నియంతృత్వ పాలనని అక్కడ కొనసాగుతుందని చెప్పి దాని నుంచి విముక్తి కలిగిస్తానని చెప్పేసి ఆ జనాలకి ట్రంప్ మెసేజ్ ఇస్తున్నాడు. జనరల్ గా విషయం ఏదైనా సరే ఆ మెసేజ్ కోసం వాళ్ళు అది నిజమే అనే దృక్పథంతో వాళ్ళు అక్కడ పండగ వాతావరణం నెలకొన్నారు ఇరాన్ లో. అదేవిధంగా అక్కడ వాళ్ళు పండగ చేసుకుంటుంటే మన ఇండియన్స్ మాత్రం ఏడ్చి గగ్గోలు పెట్టి మన ఇండియా ఇంటర్నల్ విషయాలు ఎందుకు వదిలేస్తాం? ఇప్పుడు ఒకటి అక్కడ జరిగిన విషయానికి ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ వాళ్ళు ఏడుస్తున్నారు కదా. అదే ఇండియన్స్ కి ఇండియాలో చాలా సార్లు అదే మన సమాజంలో నుంచి మన భాగమైన బంగ్లాదేశ్ లో అంతమంది హిందువులను చంపితే ఒక్కడు దాని గురించి ప్రశ్నించిన వాళ్ళు లేడు. కనీసం వినండి టాపిక్ డైవర్షన్ కాదు. నేను టాపిక్ డైవర్షన్ అంటే మీకు నచ్చిందే క్వశ్చన్ చేయాలా? అక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు జరిగే టాపిక్ డైవర్షన్ ఎట్ అవుతుంది? ఇరాన్ ఒక్క చిన్న విషయం, అదే ఇరాన్ లో నన్ను క్వశ్చన్ చేయనండి వసంత్ అన్న ఒక్క నిమిషం.
ఇక్కడ అదే ఇరాన్ లో ఒక 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 రెండు దేశాలకి యుద్ధం జరిగితే ఇక్కడ రిలీజియస్ కాదు నేను అడిగేది. మన దేశంలో భాగమైన మనం ఇస్తే తీసుకున్న పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ, బంగ్లాదేశ్ లో అంతమంది చనిపోతే చంపబడితే వాడు నేను సెక్యులర్ అని చెప్పిన దానికి వాళ్ళని చంపేసి తగలబెడితే నడి రోడ్లో దాని గురించి మాట్లాడిన ఒక్కడు అక్కడ యుద్ధం జరుగుతుంటే దానికి ఎందుకు అంత రియాక్ట్ అయ్యేసి ఏడ్చి గగ్గోలు పెట్టి చూడలేదు వీడియోలో? అంత సోషల్ మీడియాలో కాదు, జనరల్ కూడా వీళ్ళ ఏడుపులంతా చూపిస్తున్నారు. కాశ్మీర్ లో బంద్ చేశారు, ఉత్తరప్రదేశ్ లో గొడవలు అయినాయి, దానికి పోలీస్ సెక్యూరిటీ ఉన్నింది, దాన్ని పోలీసులు వచ్చి దాన్ని ఇచ్చేశారు, ఆ గొడవలను ఆపారు. ఇంత జరిగితే ఎక్కడ జరిగాయని క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఒక సూడో సెక్యులర్ లాగా మాట్లాడద్దు. నేను నిజంగా అడుగుతున్నాను, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఎందుకు అంత వాళ్ళ మీద ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు? ఆ ఇరాన్ మీద మన ఇండియాలో ఉండే కొంతమంది ఎందుకు అంత ప్రేమ చూపించాల్సిన అవసరం ఏముంది? అదేమోనంటే ఒక ఆయన చూస్తే ఆదిశంకరాచార్యులు, ఆయన ఎవరు ఖమేని ఈక్వల్ అంట. ఆదిశంకరాచార్యులు ఎప్పుడైనా ఖమేని ఈక్వల్ అంటే అది చోద్యం కదా, మరి కామెడీ అనిపించట్లేదా? ఇది కరెక్ట్ అంటారా సురేష్ అన్న? మీరు చెప్పండి. ఇప్పుడు ఇరాన్ లో గొడవ అయితే ఇక్కడ మీరు ఏడవడం అనేది, మీరు స్ట్రైకులు చేయడం, బందులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదేమోనా కరెక్ట్ కాదా? ఏదైనా క్లారిటీ ఉందండి. ఇప్పుడు 2 దేశాల మధ్యలో జరుగుతుంది, 3 దేశాల మధ్యలో జరుగుతుంది. వాళ్ళు చెప్పే రీజన్ ఏంది? ఇరాన్ వాళ్ళు ఒక భయంకరమైన తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు, వాళ్ళకి వీళ్ళు ఫైనాన్షియల్ గా అదేవిధంగా కొన్ని ఈ ఆయుధాలు ఇవన్నీ సప్లై చేస్తున్నారు, ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని, అందుకని మేము వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాం అని చెప్పేసి, అలాగే ఇరాన్ ప్రజలకు కూడా మేము ఫ్రీడమ్ ఇప్పించడానికి ట్రై చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అన్నారు. వాళ్ళు అంటున్నారు, అదే స్టేట్మెంట్ మీద వాళ్ళు నిలబడి ఉన్నారు. ఆ ఏ అయితే ఉన్నాయో ఆ ఉగ్రవాద సంస్థలు వాటిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇక్కడ భారతదేశంలో ఖమేనీని చంపడం వల్ల వీళ్ళకి వచ్చిన బాధ ఏంది? ఒక 9 ఏళ్లకి ఒక ఆడపిల్లకి పెళ్లి చేసుకోవచ్చు అని ఒక ఆర్డర్ పాస్ చేసి కోర్టులో ఒక ఆడదానికి విలువ లేకుండా, కోర్టులో కూడా చట్టాలు లేకుండా 9 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు, చెయ్యొచ్చు. మగవాడి వయసు ఎంతైనా ఉన్నాయి సరే 9 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు అనే నియమాలు ప్రకటించిన ఖమేని ఎలా దేవుడు అవుతాడు? ఎందుకు వీళ్ళంతా ఏడ్చి గందరగోళం చేసి దాని మీద స్ట్రైకులు పెట్టి బందులు పెడుతున్నారు? మీరు ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు? చాలా మంది ఉన్నారు కదా మీలాగా ఉద్యమాలు చేసి ఉద్యమకారులని అదని ఇదని మాట్లాడుకొని చెప్పుకునేవాళ్ళు. వీళ్ళందరూ దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? చాలా మంది సూడో సెక్యులర్ ఇండియాలో ఉన్నారు. వీళ్ళంతా ఎందుకు గమ్ము ఉన్నారు? అదే ఒక చిన్న బన్ను విషయంలో, దానికి కులానికి మతానికి ఎటువంటి సంబంధం లేని ఒక చిన్న బన్ను విషయంలో దాని ఫుడ్ క్వాలిటీ అడిగిన దానికి అంత ఇష్యూ చేసినప్పుడు ఇంత పెద్ద ఇష్యూని ఎందుకు ఖండించట్లేదు అనేసి నేను క్వశ్చన్ చేస్తున్నా. మీరు దీనికి ఏమంటారు వసంత్ అన్న? చెప్పండి. మేము ఎప్పుడైతే మతపరమైన తీసుకున్న అక్కడికి మేము దాన్ని, ఇది మతపరమైనది కాదు, నేను జనరల్ గా అడుగుతున్నాను. మీరు సూడో సెక్యులర్ లాగా ఆన్సర్ చేయొద్దు. ఎక్కడికి తెస్తున్నాను? నేను ఒక నిజాన్ని అడిగితే మీ దగ్గర ఆన్సర్ లేదంటే మీరు అబద్ధమా? మీ దగ్గర క్లారిటీ లేదా? మీ దగ్గర క్వాలిటీ లేదా? చివరికి ఏముంది? నేను మతపరంగా అడగట్లే, నేను జనరల్ విషయం జరుగుతున్న విషయం అడుగుతున్నాను. నేను ముస్లిం కాకపోయి ఉంటే, ఎవరు ముస్లిం కాకపోయింటే, ముస్లిం కాకపోయి ఉంటే 10 రూపాయలు రోజు ఉదయం పాల రోజు ఇక్కడ మనం స్పందించలేదు భయ్యా. అక్కడ కూడా ఎవరో బయట సంబంధించలే. అదే 10 రూపాయలకి ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. అప్పుడు ఎందుకు రాలేదో డౌట్లు. ఇక్కడ మనం ఏం అడగలా, మనం స్పందించలా. ఇక్కడ మనం స్పందించలా. అక్కడ ఎవరో ఒకటి స్పందించాడు, ఒక్కడు మాత్రమే స్పందించాడు, అది స్ప్రెడ్ అయింది అంతే. అది స్ప్రెడ్ చేయాల్సిన విధంగా స్ప్రెడ్ చేశారు, దాన్ని మత కోణంలోకి తీసుకొచ్చారు.
దాన్ని మత కోణంలో తీసుకొచ్చారు. తీసుకొచ్చింది అక్కడ. మత కోణం లేదు అక్కడ. అవును, మత కోణం ఎలా అంటారు మీరు? 10 రూపాయల బండంలో ఎంతమంది లేరు? ఎంతమంది ఏమున్నారు? 10 రూపాయల బండం వాళ్ళు తినడం ఇక్కడ. ఎక్కడ 10 రూపాయల బండం తినడం వల్ల మనం తింటున్నామా లేదా అనేది నేను మాట్లాడట్లేదు భయ్యా. వస్తుందంటే భయ్యా నేను మనం తింటున్నావా లేదా అని అడగట్లా. అక్కడ ఇష్యూ జరిగింది ఒకటి. ఇప్పుడు ఈ క్వశ్చన్ అందరూ ఏం అడగలేదు కదా, ఎవడో ఒకడు రియాక్ట్ అవుతాడు, దానికి అది జరిగింది, దాన్ని అది వీడియో తీసుకున్నారు, అది కూడా తీసింది ఒక న్యూస్ ఛానలే తీసుకొని దాన్ని అడిగారు, దాన్ని మతకోణంలోకి తీసుకెళ్లారు. తప్పు చేసింది ఒకళ్ళైతే దాన్ని మతకోణంలోకి తీసుకుపోయి తప్పు చేసింది ఒకళ్ళైతే దాన్ని ఇంకో విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేశారు. అది జరిగింది. చెప్పండి ఇప్పుడు ఎలా అంటారు దీనికి? ఇప్పుడు అంతర్జాతీయ సమస్యలు తెచ్చే పరిస్థితి మాత్రం కాదులే కానీ. అంతర్జాతీయ ఇది నేను అడగట్లేదు, కానీ అది ఎంతవరకు వాళ్ళు చెప్పింది రాంగ్ అంటారు, వీళ్ళు చెప్పింది రైట్ అంటారు. ఈ భారతదేశంలో ఈ ఒక వర్గం ఎందుకు కమేనీ చచ్చిపోయిన దానికి ఏడుపులు పెడబొబ్బులు చేసి బందులు చేయాల్సినంత అవసరం వచ్చింది తెలీదా? ప్రతిరోజు వీడియోలు వస్తున్నాయి కదా. కాశ్మీర్ లో బంద్ జరిగింది. ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేసి భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు కదా, దానికి మతం అనే ఒక రంగును పూసేస్తున్నారు కదా. ఈ విషయంలో మతం ఎందుకు రావట్లేదు? ఇది మతానికి సంబంధించింది కాదా? సెక్యులరిజం అంటే కొంతమందికి హిందువులు మాత్రమే ఉంటారా? మిగతా వాళ్ళకి సెక్యులరిజం అవసరం లేదా? సురేష్ అన్న మీరు చెప్పండి, సెక్యులరిజం అంటే ఒక హిందువులకు మాత్రమేనా, అన్ని మతాలు సామరస్యం వహించాలా? దీనికి మీరేమంటారు? మరి సెక్యులర్లు అంటే హిందువులకే అనేసి అన్నట్టు చాలా మంది సూడో సెక్యులర్లు మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి మీరు ఎట్లా మాట్లాడతారు? దాన్నే అసలు మతపరమైన అనుకోకూడదు, అందరం హిందువులమే. ఇప్పుడు ఒక చిన్న బన్ను విషయాన్ని మతాన్ని పూసారు కదా, మతానికి దానికి సంబంధం విషయం లేదు. ఓకే అంతే అంటారా? అంతే. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగోనమ్మా.